హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు ఎన్టీఆర్ డిజీ క్లాస్. మిత్రులారా, మనం ప్రస్తుతం ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న టెట్ పరీక్షలకు సంబంధించి పేపర్ 1, పేపర్ 2 రెండింటికి కామన్గా ఉండే కొన్ని ప్రత్యేకమైన టాపిక్స్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం మిత్రులారా. ప్రీవియస్ వీడియోస్లో మనకి రీసెంట్గా జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి 3 వీడియోలు మనం చేసుకోవటం జరిగింది. మరి ఈ వీడియో నుంచి ఎస్పెషలీ ఈ కాన్సెప్ట్లో ఈ ఎగ్జామ్స్లో అంటే టెట్లో కానీ డిఎస్సిలో కానీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లో కానీ ఎక్కువ మార్కులు ప్రతి పేపర్లో వస్తున్న కాన్సెప్ట్ ఏది అంటే ఆర్టీఈ యాక్ట్ 2009, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. దీనినే మనం ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం, ఓకేనా, పూర్తి పేరుతో ఏమని పిలుస్తామంటే ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించి బాలల హక్కు చట్టం 2009గా దీనిని మనం పిలవటం అనేది జరుగుతుంది మిత్రులారా. సో ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, ఓకేనా, రైట్. దీనికి సంబంధించిన వివరాలను మనం ఒకసారి గమనిస్తే, సో ఫస్ట్ ఈ చట్టం యొక్క నేపథ్యం ఏంటి, హిస్టారికల్ కాన్సెప్ట్ అనేది ఈ చట్టానికి ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రస్తావించాలి మిత్రులారా. ఒకసారి ఈ చట్టం యొక్క నేపథ్యాన్ని ఒకసారి గమనిస్తే, భారతదేశంలో 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకి ఉచితంగా నిర్బంధంగా వారికి ఒక బాలల హక్కుగా చదువుని మనం అందించాలి అనేది ఈ చట్టంలో ఉండే ముఖ్యమైన అంశం. భారతదేశంలో పిల్లలందరికీ ఉచితంగా చదువునివ్వాలి అనే భావన మొదట ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1882వ సంవత్సరంలో, 1882 బ్రిటిష్ వారి టైంలో అప్పటికి వైస్రాయ్గా పనిచేస్తున్న వారు లార్డ్ రిప్పన్. ఆ లార్డ్ రిప్పన్ టైంలో ఆయన ఈ దేశంలో విద్యా వ్యవస్థని ఒకసారి అధ్యయనం చేయండి అని చెప్పి విలియం హంటర్ కమిషన్ని ఏర్పాటు చేయటం జరిగింది మిత్రులారా, ఈ దేశంలో విద్యా పరిస్థితుల్ని అధ్యయనం చేయమని. యాక్చువల్గా విలియం హంటర్ కమిషన్ చాలా అంశాల్లో రిపోర్ట్ ఇస్తే అందులో విద్యకు సంబంధించి ఒక అంశం అన్నమాట. అప్పటికి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ రిప్పన్. కమిషన్ పేరు ఏంటి అంటే విలియం హంటర్ కమిషన్. ఈ కమిషన్కి అప్పటిలో భారతదేశంలో ప్రముఖ సంఘ శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు భారతదేశంలో పిల్లలందరూ చదువుకోవటానికి అనువుగా విద్యను ఉచితంగా ఇవ్వండి అని ఒక మెమరాండం ఇవ్వటం జరిగింది ఆ కమిటీకి. ఇది ఒక ప్రస్తావన. అనంతరం మనం ఒకసారి గమనిస్తే 1911లో మరొక అడుగు పడటం జరిగింది మిత్రులారా. 1911లో అప్పట్లో గోఖలే, మనం ఇతనిని గోపాలకృష్ణ గోఖలే అంటాం. అప్పట్లో మనకి చట్టసభలుగా పరిగణించబడే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేవారు బ్రిటిష్ వారి టైంలో. ఆ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో గోపాలకృష్ణ గోఖలే గారు ఒక మెంబర్. ఆయన ఒక తీర్మానం కౌన్సిల్లో ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం ఏమిటి అంటే 6 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, భారతదేశంలో 6 నుంచి 10 సంవత్సరాల వయస్సు గల పిల్లలకి ఉచితంగా మనం విద్యను అందించాలి అని ఒక తీర్మానం ప్రవేశపెడితే, ఆ తీర్మానంలో పెట్టిన అన్ని అంశాలు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చాయి, కానీ 6 నుంచి 10 సంవత్సరాల వయసు గల పిల్లలకి చదువు చెప్పించాలి ఉచితంగా అనే భావన ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు మిత్రులారా. తదనంతరం అలా మనకి ప్రాసెస్ జరిగేటప్పుడు మీరు గమనిస్తే 1950లో 1950 జనవరి 26వ తేదీ నుంచి మన దేశానికి రాజ్యాంగం అనేది అమల్లోనికి వచ్చింది. ఈ భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఉండే ఆదేశిక సూత్రాలు అంటాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. 4వ భాగంలో ఉండే ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 45వ ఆర్టికల్లో ఒక ప్రస్తావన ఉన్నది. అదేమిటి అంటే 14 సంవత్సరాల లోపు పిల్లలకి రాజ్యాంగం అమలులోకి వచ్చిన 10 సంవత్సరాల కాల వ్యవధిలో
ఉచితంగా విద్యను అందిస్తాము, అది కూడా ప్రాథమిక విద్యను అందిస్తాము అని ఒక ప్రమాణంగా నిర్దేశించారు. ఎన్నో ఆర్టికల్లో? 45వ ఆర్టికల్లో. ఈ 45వ ఆర్టికల్ ఎందులో ఉంది అంటే ఆదేశిక సూత్రాల్లో ఉంది. ఆదేశిక సూత్రాల గురించి తెలియచేసే రాజ్యాంగ భాగం ఏది అంటే 4వ భాగం. మరి ఆర్టికల్ 45లో ఏమని ప్రస్తావన ఉన్నది అంటే ఈ రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన 10 సంవత్సరాల కాల వ్యవధిలో 14 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి, అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి ఉచితంగా ప్రాథమిక విద్యను కల్పిస్తాము అని ఒక ప్రమాణం చేసింది భారత ప్రభుత్వం ఆ ఆర్టికల్లో. కానీ మరి అమల్లోనికి వచ్చి 10 సంవత్సరాల కాల వ్యవధిలో అన్నారు కదా, 1960 దాటిపోయింది, 70 దాటిపోయింది, 80 దాటిపోయింది. ఎప్పటికీ కూడా 6 to 14 సంవత్సరాల వయసు గల పిల్లలకి ఉచితంగా నిర్బంధంగా ప్రాథమిక విద్యను ఇవ్వలేదు. ఇలాంటి సందర్భాల్లో కోర్టులో కొన్ని కేసులు వేయటం జరిగింది. మోహిని జైన్ అనే వ్యక్తి, ఉన్ని కృష్ణన్ అనే వ్యక్తి ఎందుకు మీరు విద్యను హక్కుగా అమలుపరచలేకపోతున్నారు అని చెప్పి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద మోహిని జైన్, ఉన్ని కృష్ణన్ ఇట్లాంటి వ్యక్తులు కోర్టులో కేసులు వేయటం కూడా జరిగింది మిత్రులారా. అంటే 90sలో 1990 ఆ టైంలో. మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మేము అమల్లోకి తెస్తాము అని కోర్టుకి ఆన్సర్ చేయటం కూడా జరిగింది. మరి ఈ సందర్భంలో మనకు ఒక ఈ ముఖ్యమైన అంశం ఏంటంటే 2002 ఆ టైం. అప్పట్లో మనకి రాజ్యాంగ సమీక్షా కమిషన్ను ఏర్పాటు చేసుకున్నాం ఎంఎన్ వెంకటాచలయ్య నేతృత్వంలో. 2002 సంవత్సరంలో ఎంఎన్ వెంకటాచలయ్య నేతృత్వంలో రాజ్యాంగ సమీక్షా కమిషన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ రాజ్యాంగ సమీక్షా కమిషన్ ఇచ్చిన ఒక రకమైన నివేదికలో అంశం ఏమిటి అంటే ఆర్టికల్ 21ని సవరించండి, ప్రాథమిక హక్కుల్లో ఉండే ఆర్టికల్ 21ని సవరించి అందులో విద్యను ఒక ప్రాథమిక హక్కుగా చేర్చాలి అనే భావన ఎంఎన్ వెంకటాచలయ్య కమిషన్ చెప్పటం జరిగింది. మరి దీనికంటే ముందు ఒక చిన్న ప్రస్తావన జరిగింది మిత్రులారా. ఏమిటి అంటే యాక్చువల్గా మనకి డాకర్ సదస్సు అనేది జరిగింది యునెస్కో అండర్లో. ఏ ఇయర్లో జరిగింది అంటే 2000 సంవత్సరంలో యునెస్కో వారి అండర్లో డాకర్ సదస్సు అనేది జరిగితే, ఇది డాకర్ సదస్సు అనేది ప్రపంచ విద్యా సదస్సు. ఈ డాకర్ సదస్సుకి మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రతినిధులు హాజరు కావటం జరిగింది. ఈ సదస్సు ద్వారా జరిగిన ఒప్పందంలో సంతకం చేశాయి. మా దేశం కూడా 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకి ఉచితంగా నిర్బంధంగా ప్రాథమిక విద్యను ఒక హక్కుగా అందిస్తామని ఇక్కడ సంతకం చేయటం జరిగింది. చేసిన తరువాత 2002లో ఎంఎన్ వెంకటాచలయ్య నేతృత్వంలో రాజ్యాంగ సమీక్షా కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ రాజ్యాంగాన్ని సమీక్షించడానికి చాలా సూచనలు చేసింది. అందులో ఒకటి ఫండమెంటల్ రైట్స్లో, అది కూడా ఆర్టికల్ 21లో విద్యని ఒక ప్రాథమిక హక్కుగా మీరు చేర్చండి అని ఆయన సిఫార్సు చేయటం జరిగింది మిత్రులారా. సో మరి ఆ సిఫార్సు అనంతరం జరిగిన పరిణామాన్ని ఒకసారి గమనిస్తే 2002 జస్టిస్ వెంకటాచలయ్య. సో అప్పుడు 2002 అంటే మనకి కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు మిత్రులారా. రైట్. ఆయన 2002 సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని 86వ సారి సవరించారు. అదే మనకి 86వ రాజ్యాంగ సవరణ 2002 చాలా చాలా ఇంపార్టెంట్. 2002లో చేసిన 86వ రాజ్యాంగ సవరణ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ప్రాథమిక హక్కుల్ని సవరించి అందులో ఆర్టికల్ 21ని సవరించి 21A అనే సబ్సెక్షన్ని జోడించడం జరిగింది. ఈ 21A అనే సబ్సెక్షన్ ఏం చెప్తుంది అంటే విద్యను ప్రాథమిక హక్కుగా అమలు పరుస్తాం. విద్య అనేది ఫండమెంటల్ రైట్. 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు 1 నుంచి 8వ తరగతి వరకు చదువుకోవటం అనేది వారి యొక్క ప్రాథమిక హక్కుగా మరి ఇందులో పొందుపరచడం అనేది జరిగింది మిత్రులారా. ఇక గమనిస్తే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తాలూకా వరుస పరంపరని సో మనకి రాజ్యాంగ సవరణ చేశారు. రాజ్యాంగ సవరణ చేశారు అంటే అది చట్ట రూపంలోనికి రావాలి అంటే పార్లమెంట్లో హౌసెస్ని పార్లమెంటు సభలలో వాటిపై డిస్కషన్స్ జరగాలి, ఓటింగ్ జరగాలి. దాని తరువాత రాష్ట్రపతి గారు కూడా దానిని ఆమోదించాలి.
ఈ ప్రాసెస్ను మనం ఒకసారి గమనిస్తే 2009 విద్యా హక్కు చట్టానికి సంబంధించి 2009 జూలై 2వ తేదీన, ఎస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 2009 జూలై 2వ తేదీన క్యాబినెట్ అప్రూవల్ చేయటం అనేది జరిగింది. ఏదైతే ఈ రాజ్యాంగ సవరణ బిల్ ఉందో దీనిని 2009 జూలై 2వ తేదీన కేంద్ర క్యాబినెట్ అప్రూవల్ జరగటం అనేది జరిగింది. మరి కేంద్ర క్యాబినెట్ అప్రూవల్ తర్వాత రాజ్యసభలో 2009 ఆగస్టు 4వ తేదీన దీనికి అప్రూవల్ జరిగింది మిత్రులారా. ఓకేనా, రాజ్యసభలో ఆగస్టు 4, క్షమించాలి, జూలై 2వ తేదీన క్యాబినెట్ ఆమోదం జరిగింది. క్యాబినెట్ ఆమోదం జరిగిన తరువాత ఈ బిల్లుని రాజ్యసభలోకి పంపిస్తే జూలై 20వ తేదీ, ఎస్ జూలై 20న రాజ్యసభలో ఆమోదం పొందింది అప్పర్ హౌస్లో. జూలై 2న సెంట్రల్ క్యాబినెట్ అప్రూవల్ చేసింది 2009 ఇయర్. జూలై 20వ తేదీన అప్పర్ హౌస్ అయిన రాజ్యసభలో ఆమోదం లభించింది. ఆగస్టు 4వ తేదీన లోవర్ హౌస్ అయిన లోక్సభ ఈ బిల్లును ఆమోదించడం జరిగింది. అంటే క్యాబినెట్ అప్రూవల్ జూలై 2న జరిగింది, జూలై 20న రాజ్యసభ ఆమోదం జరిగింది, ఆగస్టు 4వ తేదీన లోక్సభ ఆమోదం జరిగింది, చివరిగా ఆగస్టు 26వ తేదీన భారత రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. డేట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. జూలై 2 క్యాబినెట్ అప్రూవల్, జూలై 20 రాజ్యసభ అప్రూవల్, ఆగస్టు 4 లోక్సభ అప్రూవల్, ఆగస్టు 26 రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేయటంతో ఈ బిల్లు అనేది విద్యా హక్కు చట్టంగా మారింది. దీనినే మనం ఆర్టీఈ యాక్ట్ 2009 అని పిలుస్తున్నాం మిత్రులారా. మరి దీనికి అల్టిమేట్గా ఇండియన్ గవర్నమెంట్ గెజిట్ విడుదల చేయటం అనేది జరగాలి. ఓకేనా, మరి ఈ గెజిట్ని 2009 ఆగస్టు 27వ తేదీన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజిట్లో దీన్ని పొందుపరచడం జరిగింది. ఎప్పుడంటే 2009 ఆగస్టు 27వ తేదీన గెజిట్ని రిలీజ్ చేయటం జరిగింది మిత్రులారా. మరి ఈ గెజిట్ని రిలీజ్ చేసిన తర్వాత అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ గారు దీనికి సంబంధించి 2010 జనవరి 29వ తేదీన వీటికి సంబంధించి నియమ నిబంధనలని రూపొందించి వాటిని ఆమోదించడం కూడా జరిగింది. సో కాబట్టి డేట్స్ అనేవి చాలా చాలా ముఖ్యం మిత్రులారా. ఈ కాన్సెప్ట్లో దయచేసి ఆ విషయాన్ని గమనించండి. మరి ఇకపోతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఫర్ చిల్డ్రన్ 2009 అనేది ఎంటైర్ భారతదేశ వ్యాప్తంగా ఒక్క జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయించి 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రావటం జరిగింది. గమనించాలి మిత్రులారా, విద్యా హక్కు చట్టం బాలలకు సంబంధించి 2009 అనేది 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం మినహాయించి ఎంటైర్ ఇండియా వ్యాప్తంగా అమల్లోనికి వచ్చింది. అప్పటికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మనకి ప్రత్యేకత ఉంది. మనకి తెలుసు, అక్కడ ఆర్టికల్ 370 అనేది అప్పట్లో ఇంప్లిమెంటేషన్లో ఉండేది. ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్ 2019వ సంవత్సరంలో ఆర్టికల్ 370ని రద్దు చేసిందో వెంటనే అక్కడ కూడా మరి అవి ఇప్పుడు యూనియన్ టెరిటరీస్గా ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్. అక్కడ కూడా 2019 నుంచి ఈ చట్టం అమలవుతుంది, దేశవ్యాప్తంగా ప్రజెంట్ అమలవుతుంది. కానీ మొదటి ఎప్పుడుది ఇది అమల్లోనికి వచ్చింది అంటే 2010 ఏప్రిల్ 1వ తేదీన అమల్లోనికి రావటం జరిగింది. రైట్, తదుపరి అంశాన్ని మనం ఒకసారి చూస్తే ఈ చట్టం యొక్క లక్ష్యం మరియు బాధ్యత ఏమిటి అనేది ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, సో దేశంలోని బడి ఈడుగల పిల్లలందరూ కూడా ఎస్పెషలీ చట్టం అనేది 1 నుంచి 8వ తరగతి వరకు కూడా ప్రాథమిక విద్య గురించి చెప్తుంది. ఈ బడి ఈడుగల పిల్లలు అంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు ఖచ్చితంగా పాఠశాలకు వెళ్ళాలి. పంపించే బాధ్యత తల్లిదండ్రులది, విద్య చెప్పించే బాధ్యత ఆయా ప్రభుత్వాలది. కాబట్టి ఈ విద్యా హక్కు చట్టం 2009ని అందరికీ అందుబాటులో సార్వత్రిక ప్రాథమిక విద్య అందించే విధానంలో భాగంగా తీసుకురావటం జరిగింది మిత్రులారా. అందుకే ప్రభుత్వము అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే అందరికీ దీన్ని అందుబాటులోకి తీసుకురావటానికి మనకి ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా కల్పించింది. ప్రైవేటు వ్యక్తులు కూడా దీని అమలులో భాగం పంచుకోవాలి.
అందుకే మనకి ఇక్కడ సెక్షన్ 12(1)లో ప్రైవేటు స్కూల్లో కూడా కొన్ని ప్రత్యేక వర్గాల వారికి సంబంధించి 25% రిజర్వేషన్లు ఆయా క్లాసెస్లో పొందుపరచాలి అని చెప్పి 12(1) చెప్తుంది. ఈ సెక్షన్స్ మళ్ళా వస్తుంటాయి. అంటే ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో భారతదేశంలో 6 నుంచి 14 సంవత్సరాలు గల బడియుడు పిల్లలందరికీ కూడా విద్యను అందించే బాధ్యత ఈ చట్టం ఆయా ప్రభుత్వాలకి కల్పిస్తుంది మిత్రులారా. నెక్స్ట్ ఇకపోతే ఈ చట్టం యొక్క నిర్మాణాన్ని మనం ఒకసారి గమనిస్తే, విద్యా హక్కు చట్టం 2009, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో మీరు ఒకసారి గమనిస్తే మిత్రులారా, మొత్తం 7 అధ్యాయాలు ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అంటే 7. ఒక అనుబంధ అధ్యాయం అంశం ఉందన్నమాట. ఒక అనుబంధ అంశం, అపెండిక్స్. ఓకేనా? ఒక అనుబంధ షెడ్యూల్ అనేది ఇక్కడ ఉంది. ఇక సెక్షన్లు ఎన్నయ్యా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, 38 సెక్షన్లు ఉన్నాయి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో అధ్యాయాలు 7, ఒక అనుబంధం ఉంది. సెక్షన్లు ఎన్ని ఉన్నాయంటే 38 సెక్షన్లు. ఓకే, 7 అధ్యాయాలు, ఒక అనుబంధము అంశము, అలాగే సెక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే 38 సెక్షన్స్ అనేవి ఉన్నాయి మిత్రులారా. ఇది చాలా ఇంపార్టెంట్ జోన్ అన్నమాట, గమనించాలి. నెక్స్ట్ ఇకపోతే అధ్యాయాలు వారీగా ఒకసారి మనం చూస్తే 7 అధ్యాయాలు అని చెప్పాం కదా. 7 అధ్యాయాలని మనం ఒకసారి గమనిస్తే, ఫస్ట్ ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం. ఫస్ట్ అధ్యాయం ఏది అంటే ఉపోద్ఘాతం లేదా ఇంట్రడక్షన్. దీనిలో సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇకపోతే రెండో అధ్యాయం ఏంటి అంటే ఉచిత నిర్బంధ విద్యా హక్కు. ఉచిత నిర్బంధ విద్య ఒక హక్కు అనేది సెక్షన్ 3, 4, 5లో తెలుపుతుంది. ఇక మూడవ అధ్యాయం ఏమిటి అంటే సంబంధిత ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వము, తల్లిదండ్రుల యొక్క బాధ్యత. సంబంధిత ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, తల్లిదండ్రుల యొక్క బాధ్యత 6 నుంచి 11 సెక్షన్లు చెప్తుంది అనమాట. 6, 7, 8, 9, 10, 11 సెక్షన్లు. ఇక 4వ అధ్యాయము బడులు, టీచర్ల యొక్క బాధ్యతలు. స్కూల్స్ మరియు టీచర్ల యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్తుంది 4వ సెక్షన్. ఇక్కడ 12 నుంచి 28 సెక్షన్లు ఉన్నాయండి. చాలా పెద్ద అధ్యాయం ఇది 4వ అధ్యాయం అనేది. తదనంతరం మనం ఒకసారి గమనిస్తే ఇక 5వ అధ్యాయం. 5వ అధ్యాయం అనేది పాఠ్య ప్రణాళిక, అంటే కరికులము, టెక్స్ట్ బుక్స్, వీటికి సంబంధించి ప్రాథమిక విద్యను పూర్తి చేయటం. సో ఆ స్టూడెంట్ 8th క్లాస్ కంప్లీట్ కావటం, మరి అదేవిధంగా మూల్యాంకన విధానాలను ఏర్పాటు చేయటం, ఎవాల్యూషన్ ప్రాసెస్. సో 5వ అధ్యాయం అనేది అందులో 29, 30 కేవలం 2 సెక్షన్లే ఉన్నాయి. ఇక 6వ అధ్యాయానికి వచ్చేసరికి బాలల హక్కుల సంరక్షణ, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్. సో ఇక్కడ 31 నుంచి 34 వరకు సెక్షన్స్ ఉన్నాయి మిత్రులారా. నెక్స్ట్ ఇకపోతే మరి 7వ అధ్యాయం ఇతర అంశాలు, మిస్లేనియస్. సో ఇందులో చట్టం అమలు గురించి, ఆదేశాలు జారీ చేసే అధికారాలు, ప్రాసిక్యూషన్ చేపట్టే అధికారాలు. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా మరి 7వ యూనిట్లో పొందుపరిచారు. ఇందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అంటే 35 నుంచి 38 వరకు సెక్షన్స్. మిత్రులారా, 7 యూనిట్లు మనకు గుర్తుండాలి. ప్రతి యూనిట్లు ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్ వరకు ఉన్నాయి అనేది మనకు గుర్తుంటే లోపల ఉండే సెక్షన్స్ అన్నీ కూడా మనకి ఈజీగా అర్థం కావటం జరుగుతుంది మిత్రులారా. ఈ విషయాన్ని మనము గమనించాలి.